హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్యాసా మెమోరియల్. ఈరోజు మనం సింపుల్ మల్టిప్లికేషన్స్ ఎలా చేయాలో నేర్చుకుందాం. సింపుల్ మల్టిప్లికేషన్స్ 34 into 3 అనే సమ్ తీసుకుంటే ఇక్కడ ఎంత ఉంది నెంబర్ 3 4 అంటే ఫస్ట్ 3 లైన్స్ 1 2 3. ఇక్కడ ఎంత ఉంది 4 1 2 3 4. ఓకే, తర్వాత ఇక్కడ ఎంత ఉంది 3 1 2 3 లైన్స్ డ్రా చేయాలి. అంటే మనకి ఈ కార్నర్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం మల్టిప్లై చేయాలి. 1 2 3 4 5 6 7 8 9. ఎంత వచ్చింది 9. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఎంత వచ్చింది 12 వచ్చింది. ఓకే, ఇక్కడ చూడండి ఒకసారి దీన్నే మల్టిప్లై చేసి చూస్తే 3 4 12. మనం ఎలా వేసుకుంటాం? 2 ఇక్కడ వేసుకుని 1 ఇక్కడ వేసుకుంటాం. 3 3 9 9 + 1 10. అంటే ఇలా మల్టిప్లై చేసినట్టు రాంగ్ వస్తాం అసలు. కానీ ఎలా మల్టిప్లై చేయాలంటే మనం ఈ మెథడ్లో ఫాలో అయినప్పుడు చూడండి, ఇది కరెక్ట్గా రావాలి. 3 3 మన 3 4 12. ఇక్కడ వేయకుండా డైరెక్ట్గా 12 అనేది ఇక్కడ వేసుకోవాలి. 3 3 9 9 12. సరిపోయింది లేదా? ఓకే, అంటే మనం ఇక్కడ చిన్న నెంబరు ఇక్కడ పెద్ద నెంబర్ తీసినప్పుడు దేని దాన్ని మల్టిప్లై చేసి ఇక్కడ వేసేది. కానీ ఇక్కడ ఈ సమ్ చూడండి, నెక్స్ట్ సమ్. దీని ఆన్సర్ 1 2 3 4 5 6 7 8 9. ఎంత వచ్చింది 9. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. దీని ఆన్సర్. ఇంకొక సమ్ చూడండి, ఇది తర్వాత అంటే 4 ముందు 4 తర్వాత 3 రాసాను. నేను 3 అంటే పెద్ద నెంబర్ ముందు చిన్న నెంబర్ తర్వాత రాసాను. ఇలా ఏ తీసుకున్నా సరే 1 2 3 4 3 ఉంది కదా 1 2 3 3 లైన్స్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12. 1 2 3 4 5 6 7 8 9. ఎంత వచ్చింది మనకి 1 2 9 వచ్చింది. దీన్ని మల్టిప్లై చేసినట్లయితే 3 3 9 3 4 12. సరిపోయింది కదా మనకి. ఈ విధంగా సరిపోయింది. అంటే సేమ్ చూడండి, ఈ విధంగా మనం మల్టిప్లై చేసిన కరెక్ట్గా ఆన్సర్ దీనికి టాలీ అవుతుంది. కానీ చిన్న నెంబర్ ముందు పెద్ద నెంబర్ తర్వాత తీసినప్పుడు ఈ ఆన్సర్కి టాలీ అవుతుంది. మల్టిప్లై అంటే సేమ్ దీన్ని మల్టిప్లైస్ కింద వేసేది అంతే. ఇక్కడ ఎలాంటి సమ్ చేసిన ఈ మల్టిప్లికేషన్స్తో మీకు సంబంధం ఉంటుంది. మీరు ఒకవేళ డౌట్ క్లారిఫై చేసుకోవాలంటే ఈ మెథడ్ పక్కన రఫ్గా చేసి చూసుకోవాలి. కానీ ఈ పద్ధతి ఫాలో అయినప్పుడు, ఈ లైన్స్ పద్ధతి ఫాలో అయినప్పుడు ఖచ్చితంగా మీరు ఎలా ఉన్న నెంబర్స్ మనం కరెక్ట్గా ఈ కార్నర్స్ లెక్కెట్టుకుని వేసుకుంటే సరిపోతుంది. ఇది ఒక్క నిమిషంలో మనకి ఎలాంటి పెద్ద సమ్ అయినా సరే ఆన్సర్ చేసేయగలం, ఈజీగా చేసేయగలం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇంకా పెద్ద నెంబర్ తీసుకుంటే చూడండి 86 into 2. కొంచెం పెద్ద నెంబర్ తీసుకుంటాం. లేదా ఇక్కడ 3 తీసుకుంటాం, కొంచెం పెద్దది. అంటే ఇక్కడ 8 ఉంది 1 2 3 4 5 6 7 8. 6 ఉంది 1 2 3 4 5 6 3 1 2 3. ఈ కార్నర్స్ ఓన్లీ కార్నర్స్ మూలలో ఏవైతే ఉన్నాయో లెక్క పెట్టాను. 1 2 3 4 5 6 7 8. నెక్స్ట్ 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24. నెక్స్ట్ ఇది 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. ఈ విధంగా ఈజీగా మనకు మల్టిప్లికేషన్ అయిపోతుంది. మనం చేయకుండా మల్టిప్లై అయిపోతుంది. ఇలా డాట్స్ ఇలా లైన్స్ డ్రా చేసుకొని ఏవైతే కార్నర్స్ ఉన్నాయో అవి లెక్క పెట్టుకుని వేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇది సింపుల్ మల్టిప్లికేషన్స్ అంటారు. ఓకే, నా క్లాస్ మీకు అర్థమైతే తప్పకుండా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.